సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్యామిలీతో చక్కగా చూడదగ్గ చిత్రం. చాలా బాగా అనిపించింది. మంచి మూవీ. ఐఎమ్ హారిక ఫ్రమ్ telugu1.com. ఎవ్రీ వీక్ ఎవ్రీ ఫ్రైడే ఒక కమర్షియల్ మూవీ చూస్తూ ఉంటాము. దాని గురించి రెగ్యులర్గా రాసేది ఉంటుంది. బట్ ఫర్ దిస్ ఫిలిం I guess every reviewer will write some nail biting scenes, you know, edge of the seat. Inka tarvata emoutundi. In fact, even towards the climax, I felt that okay, fine. Will he get caught? Okay, Nadia has left. Will she come back again? Ila, you know, it was like that perfect thriller, which actually meer intaku mundu cheppinattu every age group connect ayye perfect full meal. స్క్రీన్ ప్లే బలం తెలియాలి అంటే దృశ్యం సినిమా చూడండి అని చెప్పి. ఆఖరి సీన్ అయినా కూడా నేను టెన్షన్లోనే ఉన్నాను, నెక్స్ట్ మళ్ళీ ఈ అమ్మాయి అన్న వెనక్కి తిరిగి పట్టుకుంటుందా అని. దట్ ఈస్ స్క్రీన్ ప్లే. ఎప్పుడైనా సరే మనిషికి గుండెకాయ ఎంత గొప్పదో సినిమాకి స్క్రీన్ ప్లే అంత గొప్పది. అంత అద్భుతమైన స్క్రీన్ ప్లేతో మళ్ళీ తను ఇంకొక మాట కూడా రిమైండ్ చేసింది, ఆల్ ఏజ్ గ్రూప్కి నచ్చుతుంది ఇది అని. అవును, అక్కడ ఆల్ ఏజ్ గ్రూప్ ఉన్నారు, నలుగురు, భార్య భర్త. మరీ ఆ చిన్నపిల్లని చూస్తా అంటే ఈ పిల్ల చెప్పేస్తుంది, ఈ సినిమా చెప్పేస్తుంది అనేంత అనే భయం, కానీ చెప్పలే. చూసారా? ఉదయించే తెలంగాణ న్యూస్ పేపర్ రిపోర్ట్. గుడ్ గుడ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది వెంకటేష్ గారికి అండి. ఏం టెన్షన్ పెట్టాడండి ఆయన. సూపర్ అండి. ప్రతి ఫ్యాన్ నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఫస్ట్ సార్ చెప్పిందే గుర్తు వస్తుంది నాకు. అసలు ప్రతిసారి ఏం జరుగుతుంది, ఒక పక్కన జరిగితే ఓ ఏమవుతుంది నా ఫోన్ రింగ్ అవుతున్నా కూడా నేను పట్టించుకోవట్లేదు. ఐఎమ్ బీటెక్ స్టూడెంట్. ఈ ఫిలిం అయితే దాదాపు 100 days పక్కా నడుస్తుందని అనుకుంటా. ఎందుకంటే ఆల్ ఏజెస్ చూసేవాళ్ళు. ఇక ఒక యూనిటీ అనేది ఇప్పటి నుండి చాలా వరకు ఒక ఫ్యామిలీ అనేది ఒక యూనిటీ అనేది మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పినట్లు అందరికీ ఒక యూనిటీ అనేది ఉంటుంది. అందరూ సినిమా చూసి చాలా బాగుందని చెప్పినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఒక మంచి ప్రయత్నం, మనస్ఫూర్తిగా ఒక డిఫరెంట్ ఫిలిం, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ ఒక ఫ్రెష్ నావల్ స్క్రిప్ట్ విత్ అవుట్ స్టాండింగ్ స్క్రీన్ ప్లే తీసుకున్నాం. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఎవ్రీబడి లైక్డ్ ఇట్. అండ్ లాస్ట్ టైం అందరితో రిక్వెస్ట్ చేశాను, ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు మీడియా అందరూ బాగా ఎంకరేజ్ చేస్తే తప్పకుండా తెలుగు ఇండస్ట్రీ విల్ స్టార్ట్ గెటింగ్ ఫ్యాంటాస్టిక్ న్యూ స్క్రిప్ట్స్. దెల్ బి న్యూ టాలెంట్, lot of new directors and writers will give me new scripts. So ఇవాళ మీ అందరికి నచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిశ్రమలో ఒకటో రెండో సూపర్ హిట్స్ ఉంటాయి, 2-3 హిట్స్ ఉంటాయి. ఇది సహజంగా పరిశ్రమ ముందుకు తీసుకెళ్ళేది. కానీ ప్రతి 4-5 సంవత్సరాలకు ఒక్కసారి ఒక ట్రెండ్ సెటర్ వస్తుంది. ఇది నేను ఏదో ఒక ఆర్టిస్ట్గా చెప్పటం కాదు, మీరు సినిమా చూశారు. ఇది అలాంటి ఒక ట్రెండ్ సెటర్. ఖచ్చితంగా నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఒక ఆడియన్స్గా చూశాను. ఇవాళ ఆడియన్స్ రెస్పాన్స్ చూశాను. మీడియా ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ థియేటర్లకి రావాలి, కానీ సినిమాలు కావాలి కోరుకున్న సమయంలో బహుశా ఇంతకంటే అద్భుతమైన సినిమా సెట్ అవ్వలేదేమో. బహుశా ఇంకే భాషలో కూడా సెట్ అయ్యి ఉండదేమో. ఇది ఒక 4-5 yearsలో మరొక మార్పు. మొత్తం ఇది ఒక ఫ్యామిలీ ఫిల్మ్ అని నేను అన్నాను. ఇది ప్రతి మాస్ నుంచి క్లాస్ వరకు, ఫ్యామిలీ నుంచి యూత్ వరకు ప్రతి వాళ్ళు కూడా 2-3 చూసాడు సినిమా. దీని ప్రూఫ్ ఉంది వాస్తవం. కాబట్టి హార్టీ కంగ్రాచులేషన్స్. రెండోది, ఇది ఎవరు చేయొచ్చు రోల్ అనుకున్నప్పుడు బహుశా వెంకటేష్ తప్ప దీనికి ఎవరు లేరేమో చేసేవారు, చేయలేరు. ఫ్యాక్ట్ టైలర్ మేడ్ రోల్ ఫర్ ఓన్లీ హీ కెన్ డూ ఇట్. అదే నేను ఇందాక చెప్పాను. ఒకటి, హీరో ఒక మంచి సినిమాని యాక్సెప్ట్ చేయడం, హీరో నా క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేయడం ఆడియన్స్. రెండు కూడా ఈ సినిమాలో వెంకటేష్ బాబు గారు సాధ్యం. కంగ్రాచులేషన్స్. ప్రత్యేకంగా శ్రీప్రియ గారు ఈ సినిమాతో మనకి దక్షిణ భారతదేశంలో మహిళా దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. దక్షిణ భారతదేశం గర్వించతగ్గ అద్భుతమైనటువంటి ఒక దర్శకత్వం వహించినటువంటి శ్రీప్రియ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. ప్రత్యేకంగా నిర్మాతలు సురేష్ బాబు గారు, రాజ్ కుమార్ సేతుపతి గారు, వారు ఇనిషియేటివ్ ఈ సినిమాని తీసుకోవడం, ఈ సినిమాని తీసుకురావడం. ఇది సురేష్ ప్రొడక్షన్తో టైఅప్ అయి సురేష్ ప్రొడక్షన్స్ 50 years ఫిలింలో గోల్డెన్ ఫిలిం ఈ సినిమా పడ్డాం.
హార్టీ కంగ్రాచులేషన్ టు ది ప్రొడ్యూసర్స్. మా రైటర్ గారు అద్భుతమైనటువంటి సటిల్ డైలాగ్స్, ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున వెంకటేశ్వర్, ప్రతి రోల్, సమీర్, ఎవ్రీ రోల్ ఇస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ప్రత్యేకంగా నా రోల్ బహుశా నా సెకండ్ ఇన్నింగ్స్లో ఐ థ్యాంక్ సురేష్ బాబు గారు అండ్ రాజ్ కుమార్ సేతుపతి వన్స్ అగైన్. ఇది బూస్టర్ రాకెట్, నాకు ఒక అద్భుతమైనటువంటి రోల్, ఒక మార్పు తెచ్చినటువంటి రోల్ ఇది. ఇదే రెస్పాన్స్ ఖచ్చితంగా ఆడియన్స్ నుంచి వస్తుందని నమ్మకం. మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీనా, బహుశా ఈ రోల్లో ఇంకెవరు చూడలేనేమో ఈ సినిమాలో ఈ రోల్ చూసిన తర్వాత. అటువంటి తన గురించి చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా హార్టీ కంగ్రాచులేషన్ టు ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. Hi, all of you, and I'm so happy to do my first film with a superstar. And thank you for supporting me. I don't know Telugu, so I'm speaking in English. So thank you, all of you. Thank you so much. I would like to thank my producers, Suresh Babu Garu, Rajkumar sir, and my director, Shri Priya ma'am, for giving me this opportunity. This is my debut movie, and I am really, really happy to share screen space with such legends like Venki sir and Meena. And thank you for your support. I hope you all love the movie. Thank you. మీ అందరికీ ఈ సినిమా చాలా నచ్చిందని నమ్ముతున్నాను, అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ అబౌట్ దాట్. అండ్ ఐ వుడ్ సే దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ ఫర్ మీ తెలుగులో. అండ్ ఎందుకంటే ఇంత అద్భుతమైన ఒక స్క్రిప్ట్, అద్భుతమైన ఒక క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్స్ అందరికీ ఎప్పుడు దొరకదు. ఇట్స్ వెరీ వెరీ రేర్ దట్ యూ గెట్ సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ మళ్ళీ నాకు ఇంత ఒక మంచి అద్భుతమైన క్యారెక్టర్ ద్వారా నాకు రీఎంట్రీ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ సురేష్ గారు, రాజ్ కుమార్ గారు, అండ్ మై డైరెక్టర్ శ్రీప్రియ రాజ్ కుమార్ గారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్, బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ వెంకీ గారు ఆఫ్టర్ అ వెరీ 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 లాంగ్ టైమ్. బ్యూటిఫుల్ మెమరీస్, అండ్ హీఈస్ లైక్ సూపర్బ్ ఇన్ దిస్ మూవీ. హీఈస్ ఇంతకంటే మంచిగా నేను ఇప్పుడు ఆయన ఏ సినిమాలో చూడలేదు అని చెప్పగలను అని అనుకుంటున్నాను. హీఈస్ లైక్ టూ గుడ్ ఇన్ దిస్ మూవీ, అండ్ ఐ హ్యాడ్ అ బ్యూటిఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ చాలా రోజుల నుంచి ఒక లేడీ డైరెక్షన్లో చేయాలని అనుకున్నాను. ఆ కోరిక కూడా ఈ ఫిల్మ్ ద్వారా నెరవేరింది. సో ఐమ్ రియలీ గ్లాడ్ దట్ ఐ డిడ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గోల్డ్ లాంటి సినిమా తీశారు. అది నిజంగా ఒక మంచి సినిమా రావడం వాళ్ళ అదృష్టం అయిపోయింది. మరి చాలా మంచి సంస్థ కనుక ఎంతోమంది దర్శకులకి స్థానం కల్పించి, ఎంతోమంది పరిశ్రమల్లో హీరోలకి వాళ్ళకి స్థానం కల్పించిన రామానాయుడు గారు ఆ మంచి హృదయానికి ఈ కానుకగా ఈ 50 సంవత్సరంలో ఈ సినిమా వచ్చింది అనుకుంటున్నాను నేను. శ్రీప్రియ గారు చాలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఇందులో అందరూ చెప్పినట్టుగా ఇంత ఫ్యామిలీ సస్పెన్స్ కంటే సింగిల్ లైన్లో కథ ఏంటంటే, నిజం తెలుసుకోవాలనే ఒక ఫ్యామిలీ, నిజం దాచేయాలనుకునే ఇంకో ఫ్యామిలీ, రెండు ఫ్యామిలీస్ మధ్య కథ ఇది. అందుకనే అన్ని ఫ్యామిలీస్కి నచ్చుతుంది. ఇలాంటి ఫ్యామిలీస్ ప్రతి చూసే ప్రేక్షకుల్లో ఇలాంటిది మనకి జరిగింది కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే, మా బ్రదర్ ఇందాక చెప్పినట్టుగా చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే ఇది. అంటే కట్టి పడేస్తుందంటారే అలాంటి స్క్రీన్ ప్లే ఇది. ఈ ఫ్యామిలీ ఎలా ఉన్నారు చూడండి, అత్యద్భుతమైన ఫ్యామిలీ. అలాగే అసలు నరేష్కి అసలు క్లైమాక్స్ సీన్లో అయితే నరేష్ అద్భుతం. చాలామంది చెప్పారు, నేను ఇప్పుడు చూసి కూడా చాలా, అతనే మాట్లాడతాడు, నదియా మాట్లాడదు, కానీ ఆ ఇద్దరు పేరు చాలా బ్రహ్మాండంగా చేశారు. ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీయే ఈ సినిమాని కాపాడుతున్నాయి. అలాగే ఇక్కడ లేడు కానీ రవి కాలే, అతను కూడా చాలా యాసిడ్ టెస్ట్ చేసి తెచ్చాడు సురేష్ బాబు అతన్ని. హీ డిజర్వ్స్ ఎంకరేజ్మెంట్. చాలా బాగా చేశాడు అతను కూడా. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నా. July it's releasing. Please come and watch it. You will not go home disappointed. No, they'll come with your families, come with your children, and but thank you all very much. But I want to talk, if ee rojulla evaru kalante cinema teyochu, but if I had to make a movie, if Suresh Babu like a person unte two pictures adanto cheste, I can make a picture myself. He's such a perfectionist. I think he works 26 hours a day. I'm not joking. Even at night, if I see my net, is something writing about the picture. His involvement is, no wonder he's been in the industry. They are in the 50th year. I wish him all the success. I like to do more movies with you. That is if you're willing. Thank you, sir.